హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను దోసకాయ ఎండ్రాయిలు టమాటా వండుతున్నానండి. దోసకాయ చెక్ తీసుకొని టమాటాలు ఒక రెండు ఎండు రొయ్యల్ని శుభ్రం చేసుకొని ఎండ్రాయిలు కొంచెం నీళ్ళల్లో 2 నిమిషాలు నానబెట్టుకొని కడుక్కొని వేసుకుంటున్నాను. ఎందుకంటే అవి ఎండ్రాయిల్ని డైరెక్ట్గా ఉట్టిగానే ఒక్కసారి నీళ్ళలో వేసి కడిగేసి పెట్టేస్తే దాంట్లో ఉన్న ఇసుక ఉంటుందండి లైట్గా, అది మనం తినేటప్పుడు గరగరలు ఆడుతుంది నోట్లో. అందుకని ఆ ఇసుక అంతా పోవాలంటే 2 నిమిషాలు బాగా చేసిన రొయ్యలు దాంట్లో వేసుకొని కడుక్కుంటే ఆ ఇసుక అంతా కిందకి జారిపోద్ది. అవి మనం వడకట్టుకొని తాలింపులో వేసుకుంటే చాలా బాగుంటుంది, ఇసుక ఉండదు. మా ఇంట్లో ఎండ్రాయిలు చాలా ఇష్టం అండి. పిల్లలు కానీ పెద్దవాళ్ళం కానీ ఇష్టంగా తింటాం. ఏ కూరలన్నా వేసుకోవచ్చు. ఎండ్రాయిలు బీరకాయ కూరలో, దోసకాయ కూరలో, వంకాయ కూరలో, ఓన్లీ టమాటాలు, కోడిగుడ్డు కూర అన్నిట్లో, ములక్కాయలు కూడా వేసుకోవచ్చు. అన్నిట్లో వేసుకోవచ్చు. ఎండ్రాయిలు చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటాయి. మాకైతే ఇష్టం అండి. మీరు నాన్ వెజ్ ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు మీకు ఇష్టంగానే ఉంటుంది తింటే. ఈ ఎండకి వంటగదిలో వండలేక పొద్దున్నే వంట చేసేసుకుందాం అనుకొని బయలుదేరానండి వంటగదిలోకి. పొద్దున్నే లేచి ఫ్రెష్ అయ్యి కొంచెం కాఫీ తాగి ఫ్రెష్ అయిపోయి దేవుడి దీపం పెట్టుకొని షాప్లో వంట చేసుకుందాం అనుకున్నానండి. ఈలో పిల్లలు లేచారు. వాళ్ళకేమో టిఫిన్ ఆకలేస్తుంది అన్నారు. ఆకలేస్తుంది కదా, మరి వంట చేసేస్తే ఎలా, టిఫిన్ వేసి వంట చేద్దాంలే అని ఆగానండి. ఈలోపు మళ్ళీ వాళ్ళకేమో ఒక్కొక్కరికి ఒక్కొక్క టిఫిన్ కావాలి. ఇడ్లీ అంటారు, అట్ట అంటారు. ఒక్కొక్కరికి ఒక్కో వెరైటీ వండాలి. సరే అనేసి వాళ్ళకి నచ్చినవి వాళ్ళకి వేసి పెట్టి వాళ్ళకి టిఫిన్ ప్రిపేర్ చేశానండి. వాళ్ళు ప్రిపేర్ అయినాక వాళ్ళు టిఫిన్ తినేసినాక నేను మళ్ళీ వంట దగ్గరికి వచ్చాను. ఈలోపు షాప్లో బేరం చూసుకుంటా కూరగాయలు, దోసకాయ, ఉల్లిపాయలు, టమాటా అవి కట్ చేసుకుంటున్నాను. ఈలోపు ఒక కస్టమర్ వచ్చి, ఏమండి నాకు టాప్స్ స్టిచ్చింగ్ చేయాలి, అర్జెంట్ అండి అంది. అర్జెంటా? అబ్బో ఇప్పుడు ఎక్కడ ఇది, నాకు కుదరదు కదా. అర్జెంట్ అయితే అవ్వదండి, నాకు పిల్లలు ఉన్నారు, మళ్ళీ ఏమో వంట చేసుకోవాలి, పొద్దున్నే అవ్వదండి నాకు, మళ్ళీ ఎండ బాగా వస్తే వంటగదిలో అసలు ఉండలేము అని నేను చెప్పాను. ఆవిడ అంది, సరేనండి నేను ఈవినింగ్ వస్తాను, పోనీ కుట్టి పెట్టండి అనేసి ఒక 10 టాపులు ఇచ్చింది కుట్టమని. సరేనండి కుడతాలేండి అనేసి మళ్ళీ అదొక పని ఉంది కదండి నాకు, అలా ఇవి చేయాలి కదా. సరేనండి అయితే ఈలోపు గబగబా వంట చేసుకొని మీ టాపులు మీకు కుట్టిస్తాలేండి అని ఆమెకు చెప్పి, ఆమె సమాధానం చెప్పి ఆమెను పంపించేసాను. మరి గబగబా పని చేసుకోవాలిగా, వంట అయిపోతే సగం పని అయిపోయినట్టేనండి. మిషన్ దగ్గర కూర్చొని కొట్లో బేరం చూసుకుంటా చేయొచ్చు. సరే ఈలోపు పిల్లలు అమ్మ మమ్మీ ఆడుకుంటాం మేము అని అన్నారు. సరే ఆడుకోండిరా అన్న. ఆడుకోమంటే వీళ్ళు ఎక్కడ వింటారు, ఒకటే గోల. ఆడుకుంటా ఒకటే పేచి అన్నమాట. సెలవులు ఏమంటే ఇచ్చారో కానీ సెలవులకి పిల్లలు ఒకటే అరుపులు కేకలు. ఆడుకున్నప్పుడు అరుపులే, గెలిచినప్పుడు అరుపులే, ఇక కొట్టుకోవడం, తిట్టుకోవడం, ఇక గోల అనమాట ఇంట్లో. సర్లే ఎలాగో ఒకలాగా సర్ది చెప్తా, అరే అని అరుచుకుంటా నేను ఎట్లాగో ఒకలాగా వంట చేయడానికి అన్ని కూరగాయలు అయితే తరిగేసుకొని తాలింపు వేయటానికి ప్రిపేర్ అయ్యాను. ఈలోపు మా ఆయనగారు వచ్చేసారు. పొద్దున్నే 6కి వెళ్ళారు కదండి, అందులో పని చేసుకొని వచ్చేసారు. నాకు కూడా టిఫిన్ పెట్టన్నారు. అబ్బో మళ్ళీ టిఫిన్ అన్నారని మళ్ళీ ఆమెకి టిఫిన్ కావాలంటే ఆయన ఇడ్లీ పెట్టమన్నారు. మళ్ళీ ఆయనకి ముందు పిల్లలకి వేసి పెట్టేశాను కదా, రారేమోలే లేట్గా వస్తారనుకున్నా. కానీ
ఆయన కూడా వచ్చేసారు. పని అయిపోయిందిలే వచ్చేసారు ఎర్లీగా. ఎండాకాలం కదండి, ఎండకు చేయలేక 6ంటికి వెళ్ళిపోయి పెందలాడే 10-11ంటికి ఆయన వస్తున్నారు. సర్లే అని ఆయనకి టిఫిన్ వేసాను. ఆయన టిఫిన్ వేసి పెట్టాను. ఈ కూర ఆపాను కదండి, ఆపి మళ్ళీ వండాను కదా, మళ్ళీ తాలింపు వేసుకొని కూర వండుతున్నాను. ఆయన్ని కొంచెం షాప్లో కూర్చోండి, నేను ఈలోపు వంట చేసుకుంటానని ఆయనకి చెప్పాను. సరే నేను కూర్చుంటాలే అని ఆయన షాప్లో కూర్చున్నారు. ఆయన కూర్చున్న అన్ని ఐటమ్స్ ఆయనకి తెలియదు కదా. షాప్లోకి వచ్చిన వాళ్ళు ఎక్కడ ఏం సరుకులు పెట్టానో అవి నాకే తెలుసు, ఆయనకి తెలియదు. మళ్ళీ ఎవరో ఒకరు వస్తూ ఉన్నారు. వాళ్ళకి సరుకులు ఇచ్చి అది ఏయో ఒకటి అవి ఎక్కడ ఉన్నాయని షాప్లో కూర్చొని పిలుస్తూ ఉంటారు మా ఆయన గారు. తెలియదు కదా, షాప్ మెయింటెనెన్స్ చేసేది నేను. అక్కడ ఉన్నాయండి ఇక్కడ ఉన్నాయండి అంటే కనిపించక మళ్ళీ నన్ను కాకేస్తారు. నేను మళ్ళీ షాప్లో చూపించి ఇదిగోండి ఇక్కడ ఉన్నాయని చెప్పి ఇస్తాను. లైనింగ్లు ఫాల్స్కి ఎవరన్నా వస్తే అవి ఆయనకి ఇవ్వటం రాదు, మిషన్ ఐటమ్ ఇవ్వటం రాదు. ఆ మిషన్ ఐటమ్ అన్నీ నేను వెళ్ళి మళ్ళీ ఆ లైనింగ్లు అవి కొలిసి ఆయన కస్టమర్కి ఇవ్వాలి. ఆయన కొలవటం రాదనమాట. ఆ మ్యాచింగ్లు అవి ఉంటాయి కదండి, కరెక్ట్ మ్యాచింగ్లు ఏంటి వాళ్ళు తీసుకోరు. ఆ కరెక్ట్ మ్యాచింగ్లు అన్నీ సెట్ చేయాలంటే నేను టైలరింగ్ చేస్తాను కాబట్టి నాకు తెలుసు. ఆ కరెక్ట్ మ్యాచింగ్ చూసి వాళ్ళకి ఇచ్చేస్తాను నేను. అట్లా లేట్ అయిందనమాట. ఈలోపు కొంచెం మగ్గిపోయినాయి ముక్కలు. మగ్గినాక కారం వేసి కలిపి కొంచెం కారం వేసేసి కలిపాను. కూర కొంచెం తొందరగా ఉడకడానికి కొంచెం హైలో పెట్టాను అనమాట. మంట హైలో పెట్టి మూత పెట్టాను. ఈలోపు మా ఆయన గారికి ఫోన్ చేశారు అప్పుడు ఒక కస్టమర్. మా ఇంటికి తారపట్ట వేయాలి, మీరు వస్తారా మేస్త్రి గారు అని చేశారు. మా ఆయన గారు ఫైబర్ వెల్డింగ్ చేస్తారు కదా అని చేశారు. సరేనండి నాకు పని వచ్చిందిలే నువ్వు చూసుకో అని ఆయన వెళ్ళిపోయారు. ఇక నేను గబగబా వండుకొని ఆ కూర చూసుకుంటా మళ్ళీ నాకే పని పడింది అనమాట. మళ్ళీ కొట్టు చూసుకుంటా నేను ఇక ఆ కూర చూసుకుంటా ఉన్నాను. ఈలోపు కూర కొంచెం దగ్గర పడింది. సరేలే కొంచెం వాటర్ అయిపోయినాక దింపేద్దాంలే అనేసి కూర దగ్గర పడేదాకా ఉంచాను. స్టవ్ మీద ఒక 5 నిమిషాలు ఉంచానండి. కూర దగ్గర పడిపోయింది, అయిపోయిందండి. కూర రెడీ అయింది. ఇంకా కట్టేసుకున్నాం, స్టవ్ కట్టేసుకున్నాం. పులుసు దగ్గరికి వచ్చేసింది, కట్టేసానండి స్టవ్. ఇదండి నేను పడ్డా తిప్పల. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.